రాజ్యలక్ష్మి సమేతుడిగా చెంచులక్ష్మీనాథుడిగా వైకుంఠ నివాసుడిగా లోకరక్షకుడిగా జగదేక వీరుడిగా జగత రక్షకుడిగా ఉగ్ర నరసింహుడిగా బహలా నృసింహుడిగా లక్ష్మీ సమేతుడిగా లోకరక్షకుడనయ్యి అహోబిల క్షేత్రమందు నవనారసింహుడనయ్యి ఉగ్ర స్తంభవందు ఉద్భవించిన నాథుడనయ్యి రాజ్యలక్ష్మిలోనుడనయ్యి చెంచులక్ష్మీనాథుడనయ్యి వైకుంఠ నివాసుడనయ్యి దొల్లగొట్ట బండసరికే బహలా నరసింహుడిగా వైకుంఠ నివాసుడిగా లోకాలకు తండ్రిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా ఈ బండ గృహలోన వెలిసినట్టి దేవుడిగా ఉగ్ర నారసింహుడిగా వైకుంఠ నివాసుడిగా దొల్లగొట్ట గృహ నివాసుడిగా ప్రహ్లాద వరదుడిగా హిరణ్య సంహారుడిగా జగదేక వీరుడిగా 14 భువనాల అధిపతిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీ సమేతుడిగా 12 శిరసుల కింద వెలిసినట్టి దేవుడిగా ఉగ్రహానృసింహుడిగా వైకుంఠ నివాసుడిగా లోకరక్షకుడిగా జగదేక వీరుడిగా జగన్మోహిని అవతారుడిగా రాజ్యలక్ష్మి సమేతుడిగా చెంచులక్ష్మీనాథుడిగా లోకరక్షకుడను జగదేక వీరుడను జగన్మోహిని అవతారుడను ఉగ్రహానృసింహుడను వైకుంఠ నివాసుడను లోకాలకు తండ్రినయ్యి తులసి దళాలతో తులతూగే ఉగ్రహానృసింహుడిగా వైకుంఠ నివాసుడిగా ఎవరినడిగండి మోసిర్రు ఉగ్ర నరసింహుడను వైకుంఠ నివాసుడను లోకరక్షకుడను జగదేక వీరుడను ఉగ్రహాలక్ష్మీ నారసింహుడిగా వైకుంఠ నివాసుడిగా లోక రక్షకుడిగా జగదేక వీరుడిగా నేను మొదట్లో చెప్పిన నా గర్భగుల్లో కోనేరు వస్తుందని సమయం ఉందిగా ఇంకా ఎందుకెవరిని అడిగి మోసిర్రు రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మి సమేతుడను ఉగ్రహానృసింహుడను లోక రక్షకుడను జగదేక వీరుడను ప్రహ్లాద వరదుడను హిరణ్య సంహారుడను ఉగ్రహానృసింహుడను దాన్ని మొదగాల తెరవండి ఉగ్ర నరసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మి సమేతుడిగా లోక రక్షకుడనయ్యి జగదేక వీరుడనయ్యి రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మి నమేతుడిగా లోక రక్షకుడిగా మట్టిలో ఉన్నగాని ఉగ్ర నరసింహుడిగా గంధపు సువాసనలతోటి పుట్టలో వెలిసి నేను లోక రక్షకుడనైనా అన్ని మోస్తానంటే ఊకోను నేను రాజ్యలక్ష్మిలోను